శంషాబాద్ మండలంలో దారి దోపిడీ దొంగలు బీభత్సం నెలకొల్పారు. ఒక వాహనాన్ని ఆపి కత్తులతో బెదిరించి ₹1,50,000 దుండగులు ఎత్తుకెళ్లారు. స్కూటీపై వచ్చిన ముగ్గురు దుండగులు ఈ దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటన శంషాబాద్ మండలం గొల్లూరు ఎక్స్ రోడ్డు వద్ద చోటు చేసుకుంది. డ్రైవర్ రమేష్, రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సునీల్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. సునీల్, ఈ దారి దోపిడీ దొంగలు అనేది మొదటిసారి జరిగిందా ఈ విధంగా ఆ ప్లేస్ లో? అలాగే ఎవరైతే దోపిడీకి గురయ్యారో వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎంతమంది వచ్చారో, ఆ దొంగలు ఎలా ఉన్నారు, ఈ వివరాలు ఏమైనా పోలీసులకు ఇచ్చారా? ప్రస్తుతం శంషాబాద్ మండలం గొల్లూరు ఎక్స్ రోడ్ వద్ద దారి దోపిడీల బీభత్సం సృష్టిందని చెప్పవచ్చు. ప్రధానంగా నిన్న రాత్రి అర్ధరాత్రి ఒక్కసారిగా ఒక వాహనాన్ని అడ్డగించి దాదాపు ₹1,50,000 నగదుని కూడా తీసుకువెళ్ళినట్టు బాధితులందరూ కూడా అటు శంషాబాద్ పోలీసులను ఆశ్రయించారు. వనపర్తి నుండి హైదరాబాద్ వస్తున్నటువంటి అశోక్ లేలాండ్ అనేటువంటి వాహనంలో గొల్లూరు ఎక్స్ రోడ్ వద్ద రాగానే ఉన్నటువంటి దారి దోపిడీ దుండగులు ఒక్కసారిగా వాహనాన్ని అడ్డుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ₹1,50,000 నగదును కూడా వెతికి వెళ్ళినట్టు కూడా సంబంధించిన బాధితులు అటు పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని పూర్తిగా అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆ గొల్లూరు ఎక్స్ రోడ్ వద్ద ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకునే పనిలో ఉన్నారు. ప్రస్తుతం అయితే అటు బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ప్రస్తుతం శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎంతమంది వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు అన్న దానిపై కూడా పోలీసులు మాత్రం సమగ్రంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ₹1,50,000 వరకు చోరీ జరిగినట్టుగా తెలుస్తోంది. ఇంకేమైనా బంగారు ఆభరణాలు వంటివి దోచుకు వెళ్ళడానికి కూడా ప్రయత్నించారా? వీళ్ళు ఏమి చెప్తున్నారంటే కుటుంబమా లేకపోతే ఎవరు వెళుతున్నప్పుడు ఈ దారి దోపిడీ జరిగింది, వాళ్ళేం చెప్తున్నారు బాధితులు? వనపర్తి నుండి హైదరాబాద్ వస్తున్నటువంటి ఒక వెహికల్ అశోక్ లేలాండ్ అనేటువంటి వాహనంలో వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ వాహనాన్ని అడ్డగించి అక్కడ ఉన్నటువంటి డ్రైవర్ రమేష్ తో పాటు రాములు ఇద్దరిని కూడా అడ్డగించి వారిని కొట్టేసి వారి దగ్గర ఉన్నటువంటి నగదు మాత్రమే తీసుకెళ్ళినట్టు కూడా తెలిసింది. ఇంకా ఫర్దర్ గా పోలీసులు మాత్రం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వారి దగ్గర ఇంకేమైనా బంగారు ఆభరణాలు పోయాయి, వీటన్నిటిపై మాత్రం సమగ్రంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు గొల్లూరు ఎక్స్ రోడ్ వద్ద ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకునే పనులు మాత్రం శంషాబాద్ పోలీసులు ఉన్నారు. కృప. ఓకే సునీల్.